జై భీమ్. నా పేరు మిరియా మహారాజ్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం. ఈరోజు ప్రజలు బాగా మాట్లాడుకునే ప్రధాన సమస్య రైతు బంధు వడదలేదు. అది గూడాలలో మాట్లాడతారు, తండాలలో మాట్లాడతారు, ఊళ్ళో కులవృత్తులు చేసుకునే బీసీ కులస్తులు కూడా మాట్లాడతారు. రైతు బంధు వడదలేదు. కేసీఆర్ వచ్చినప్పుడు చక్కగా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అనేది ఆయన అసలు మాకు రైతు బంధు ఇవ్వట్లేదని చెప్తాడు. మరి అసలు కేసీఆర్ ఇచ్చింది ఏంది, రేవంత్ రెడ్డి ఏంది, అసలు మన దగ్గర ఉన్నదేంది అనేది ఒకసారి 2023-24 ఖమ్మం జిల్లాలో రైతు బంధు వివరాలు, యాసంగి పంటకు మరి ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటి గురించి ఈరోజు మాట్లాడదాం. మీరు చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో వచ్చేసి 7,34,756 ఎకరాల భూమి సాగులో ఉన్నది. ఈ సాగులో ఉన్న భూమి ఎవరెవరు రైతులు చేస్తారు, ఎంతమంది రైతులు చేస్తారంటే 3,33,967 మంది రైతులు ఖమ్మం జిల్లాలో ఉన్న 5 అసెంబ్లీ ఖమ్మం, పాలేరు, అదేవిధంగా మదిర, సత్తుపల్లి, వైరాలో ఉన్న రైతులు ఈ సాగు భూమిని చేస్తారు. మరి చూసుకున్నట్టయితే అసెంబ్లీలో వైడ్గా చూసుకుంటే మరి ఖమ్మం అసెంబ్లీలో 32,452 మంది రైతులుంటే వీళ్ళకి 38,29,433 రూపాయలు ఈ 32,452 మంది రైతులకి ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా పాలేరు అసెంబ్లీ చూసుకున్నట్లయితే 75,317 మంది రైతులు ఉంటే ఈ రైతులకు ప్రభుత్వం రైతు బంధు 76,44,41,135 రూపాయలు పాలేరులో ఉన్న రైతులకు ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా మధ్యలో చూసుకున్నట్టయితే 87,986 మంది రైతులుంటే 93,22,222 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మరి సత్తుపల్లి చూసుకున్నట్టయితే 83,853 మంది రైతులుంటే 93,70,76,047 ఇస్తుంది. అదేవిధంగా వైరాలో రైతులు 54,359 మంది రైతులుంటే 61,71,21,549 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మీరు చూసుకున్నట్టయితే మరి ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వేర్ కానీ, వైరా రిజర్వేర్ కానీ, లేదంటే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చే నీళ్లు కానీ, లేదంటే నాగార్జున సాగర్ ద్వారా వచ్చే నీళ్లు ద్వారా మరి ఖమ్మం జిల్లాలో రైతులు మరి పొలాలను పండించి మరి సాగు చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ చూసుకున్నట్లయితే 3,33,967 మంది రైతులుంటే ఈ రైతులలో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీ ఎంతమంది, బీసీలు ఎంతమంది? మరి 7,34,756 ఎకరాల భూమి ఉంటే ఈ భూమి ఎస్సీల దగ్గర ఎంత ఉంది, ఎస్టీల దగ్గర ఎంత ఉంది, బీసీల దగ్గర ఎంత ఉంది? మరి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా పాలేరు రిజర్వేర్ కింద వ్యవసాయ కూలీలు, లేదంటే వైరా రిజర్వేర్ కింద వ్యవసాయ కూలీలు, లేదంటే మరి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కింద పండే భూములలో వ్యవసాయ కూలీలు. మరి ఎస్సీ, ఎస్టీలు 80%, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 85% ఉన్న సమాజం దగ్గర కనీసం 20% కూడా భూములు లేవు. ఈ భూములు లేకపోవడానికి ప్రధాన కారణము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజ్యాధికారంలో లేకపోవడం మాత్రమే. రాజ్యాధికారంలో లేకపోవడం వల్ల ఎవరైతే రాజ్యంలో ఉన్నారో వాళ్ళ కోసమే కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ, టీడీపీ గవర్నమెంట్లో కానీ, ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ఎకరాల భూములు రాసుకొని వాళ్ళ పేర్ల మీద రాసుకొని రైతు బంధు పొందుతారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సమాజం జిల్లా వ్యాప్తంగా తిరిగినా కానీ ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్న రైతులను జిల్లా వ్యాప్తంగా ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఖమ్మం జిల్లాకి రైతు బంధు పేరు మీద 361,21,549 రూపాయలు ఇస్తే ఈ 363 కోట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీల వాటా ఎంత? మరి నాటేసేది, కోసేది, కుప్ప కొట్టేది, మరి పంటలు సాగు చేసే సమాజం ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజం, మైనార్టీ సమాజం. మరి ఈ సమాజంలో ఈ వాటా ఎంత? ఎప్పుడు కూలీలుగానే ఉండి రైతు కూలీలుగా బతికే మనకి రైతు బంధు గురించి
మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతాను. మనది కాని దానిలో మనది కాని దాన్ని మనదనుకొని భ్రమపడి మనకు సంబంధించిన దాన్ని వదిలిపెట్టుకొని మంది వాటి కోసం మంది ప్రయోజనం కోసము ఆహార్నిశలు కష్టపడుతున్నాం. కానీ మన బతుకులు మార్చేందుకు మన ప్రయోజనాల కోసము ఏ ఒక్క క్షణం కూడా మాట్లాడుకోకపోవడం చాలా దరిద్రమైన భావదరిద్రము. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం మందికి ఓట్లు వేయడం వల్లనే, మందికి రాజ్యం ఇవ్వడం వల్లనే మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని 52 నుంచి 83 వరకు పరిపాలించింది. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చేతుల్లోకి భూమి రాలేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆ తర్వాత కమ్మ కులస్తులు ఆత్మగౌరవం పేరుతోని తెలుగుదేశం పార్టీ పెట్టుకొని మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అప్పుడు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేతులకు మరి ఎంత భూమి కావాలో అంత రాలేదు. ఆ తర్వాత వెలమలకు జరిగిన అవమానం, తెలంగాణ ఆత్మగౌరవం ఏంది, తెలంగాణ ఉద్యమం నడిచింది. ఆ తెలంగాణ ఉద్యమం పేరుతోని అనేక పోరాటాలు చేసింది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు భూములు రాలేదు. కానీ ఈ రైతు బంధు కోసం మాత్రము ఆహర్నిశలు మాట్లాడుతున్నాం, కష్టపడతాను. మళ్ళా కేసీఆర్ రాజ్యం కావాలని ఇదే ఎస్సీ ఎస్టీ బీసీలు మాట్లాడతారు. అయ్యారు కూడా కేసీఆర్ రాజ్యం పోవాలని ఇదే ఎస్సీ ఎస్టీ బీసీలు మాట్లాడి రేవంత్ రెడ్డిని గెలిపించారు. ఎప్పుడైతే కేసీఆర్ కాకపోతే రేవంత్ రెడ్డి కాకపోతే చంద్రబాబు నాయుడు, మరి చంద్రబాబు లేదంటే రేవంత్ రెడ్డి లేదంటే కేసీఆర్ మన బతుకులు మార్చేటట్టయితే మరి ఎందుకు మారవలేదు? కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు కానీ మన బతుకులు మారవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళని మోసేది మన భుజాల మీదనే. వాళ్ళ భుజాల మీద మనము ఎక్కి మోయండి అంటే మోయరు. కాబట్టి ఓటు అనే ఆయుధం ద్వారా మీరు ఏను గుర్తు పైన ఓటేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎమ్మెల్యేలై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ భూములను బహుజన్ సమాజ్ పార్టీ భూమి లేని నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే ప్రక్రియను మొదలు పెడుతుంది తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం వస్తే. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజలారా 5 అసెంబ్లీలో ఉన్నది మొత్తము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. కానీ ఈ ఖమ్మం జిల్లాను ఏలేది మాత్రము కొంతమంది ఉన్న ఓసీ కులస్తులు మాత్రమే ఇక్కడ మంత్రులైతారు, ఇక్కడ ఎంపీలు అవుతారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తు మీద ఓట్లేసి మరి ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే తప్ప మన బతుకులు మారు. బహుజన్ సమాజ్